అందరికీ నమస్కారం. ముందుగా బాలకృష్ణ గురించి ఒక మాట చెప్తాను. అతను భయపడ్డు. ఇది నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను. భయపడ్డు, తాను అనాలనుకున్నది అనేస్తాడు, చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. ఏడన్నా తప్పు చేస్తామంటే అపాలజీ కూడా చెప్తాడు. బట్ ఎవడేదో చేస్తాడనో లేదన్నప్పుడు ఓహో ఇలా చేస్తున్నాడా అట్టయితే మనం తగ్గుదామనో అస్సలు ఉండదు. ఈ డైలాగ్ ఎందుకన్నానంటే ఇప్పుడు అఖండ 2 విషయంలో అఖండ 2ని మరి ఆపడానికి ఎంతమంది రకాల ఎఫర్ట్స్ పెట్టారంటే చెప్పలేము అసలు. చివరి నిన్న కూడా ఎప్పుడో వాళ్ళు కోర్టుకి వెళ్ళి అడగాల్సింది టికెట్ రేట్లు పెంచొద్దని. రేపు సినిమా పడుతున్నానంగా ఈరోజు టికెట్ రేట్లు పెంచొద్దని చెప్పేసి చెప్పండి అండ్ ప్రీమియర్ అడగడానికి రేట్లు పెంచారు ఏంటండి అని అన్నారు. కోర్టు ఏమంది, టికెట్ల పెంపు అనే నిర్ణయం ఏదైతుందో జీవో అది ఉపసంహరించుకోండి అని చెప్పేసింది ప్రభుత్వాన్ని. ఆల్రెడీ ఈ లోపు టికెట్లు అన్నీ అమ్ముడుపోయినాయి, ప్రీమియర్లు పడిపోతున్నాయి, ఇంకేముంది ఎవరు అంత సైలెంట్. కానీ దాని మీద మరలా విచారణ చేస్తానన్నారు. ఈరోజు సినిమా పడిన తర్వాత మరలా ఐ థింక్ విజయ్ గోపాల్ ఇంకాతను వెళ్ళాడు కోర్టుకి. ఏమని, ఏంటండి ఇది మీరు చెప్పారా ప్రీమియర్లు అడ్డ జగన్ రేట్లు మేము చేయొద్దని, అదే రేట్లు వేసేసారండి. ఈరోజు షోలు నడుస్తున్నాయండి, అధిక టికెట్ రేట్లతో షోలు నడుస్తున్నాయండి, ఏంటండి కోర్టు ధిక్కరం కాదా ఏంటండి అని చెప్పేసి మరలా వెళ్ళారు. 2 సందర్భాలు కూడా నష్టం ఎవరికి ఏంటారు అన్నప్పుడు ఈ అఖండ 2 నిర్మాతలకి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి. ఇక అందుకని చెప్పేసి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు, పుష్ప 2 విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నాం, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం చూసాం, బట్ కుదరలేదు, ఇబ్బందులేని. ఇప్పుడు అఖండ 2 విషయంలో మరలా హైకోర్టు సీరియస్ అయింది. సో కాబట్టి మేము ఫిక్స్ అయ్యాం, ఇక మీదట నిర్మాతలు ఎవరో కూడా టికెట్ రేట్లు పెంచడం మా దగ్గరికి రావద్దు, మేము పెంచాం. మీకు డబ్బులు ఎప్పుడు ఖర్చు అవుతున్నాయి, రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వబట్ట కదా, ఇవ్వమాకండి, ఎందుకు అంత పెద్ద పెద్ద రెమ్యునరేషన్ వస్తున్నారు, ఇవ్వకండి అని చెప్పేసి అన్నాడు. సో ఐఎమ్ షూర్ పుష్ప 2తో అనకూడదు కానీ ఆ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ చేసి పర్మిషన్ ఉన్నా లేకున్నా రూఫ్ టాప్ జీప్లో వచ్చేసి కంపు చేసి ఒక మనిషి చనిపోయిన కారణమేడు, ఓ పిల్లడు జీవోత్సవంలా ఉన్నాడు ఇప్పుడు పాపం, ఆ పిల్లడు ఇంకా కోలుకోలేదు. ఇక ఆ తర్వాత బోర్డెన్ సినిమాలు వచ్చి అయిపోయాయి, రకరకాలు జరిగి ఉన్నాయి, బట్ అంత కుదురుగానే ఉన్నాయి అన్నీ. కానీ అఖండ 2 అప్పుడు వాంటెడ్గా పట్టుబట్టి మరి కోర్టులకు వెళ్ళడం, కోర్టు లక్షంతలు వేయటం, ఇవన్నీ కాదు అసలు మేము పెంచం, ఉన్న రేట్లే ఫిక్స్ అవ్వడం అని చెప్పేసి చెప్తే అయిపోయింది కదా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేస్తున్నాడు. మరి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఆయన ఏమంటాడు, ఇంకా సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పాక, సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు చెప్పాడు, కోర్టులు చెప్పాయి కాబట్టి హైకోర్టులు. సో ఓవరాల్గా అన్నప్పుడు పుష్ప 2తో మొదలైన కంపు అఖండ 2తో ఆగింది. ఏ రకంగా, ఇక మీద కంపు రావద్దంటే మీరు ఎవరు మా దగ్గర రావద్దు, ఏమని సినిమా టికెట్ రేట్లు పెంచండి, అధిక రెమ్యునరేషన్ ఇచ్చాము, అధిక బడ్జెట్లు అని, వద్దురా బాబు, అల్లాడిపోతున్నారు ఆ కోర్టులు తీర్పులు దెబ్బకి, దండవరా బాబు అని ఓపెన్గా ముఖం మీద చెప్పేశారు. నాకు తెలిసి ఇక మీద అయితే నాకు తెలిసి హైదరాబాద్లో అదే తెలంగాణలో ఈ టికెట్ రేట్లు పెంచే విషయంలో ఈసారి ప్రభుత్వం అయితే ఎట్టి పత్రిలో కూడా జీవోలు ఇవ్వదు, ఉన్న టికెట్ రేట్లేరా బాబు అని చెప్పడం అయితే ఖాయమని నాకైతే అనిపిస్తా ఉంది.